అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఐదు రాష్ట్రాలు, 5 హత్యలు, 35 రోజులు, 2500 సీసీ ఫుటేజ్లు. రైల్వే స్టేషన్లో వరుస హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతున్న ఓ నరహంతకుడిని గుజరాత్ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. అరెస్ట్ చేసే ఒక్కరోజు ముందు కూడా సీరియల్ కిల్లర్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వృద్ధురాల్ని హత్య చేయడం మరింత షాక్ కి గురి చేసింది. తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో 5 హత్యలు చేశాడు. మరికొన్ని రాష్ట్రాల్లో కూడా 10కి పైగా ఇతరేతర కేసులు ఉన్నాయి. కొంతకాలంగా రైల్వే స్టేషన్ లో హత్యలు, అత్యాచారాల ఘటనలు పోలీసులకు సవాల్గా మారాయి. నిందితుడు రైల్లో ప్రయాణిస్తూనే దారుణాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో నెల రోజులుగా 2000కు పైగా సీసీ ఫుటేజ్లు జల్లెడ పట్టడంతో చివరికి సీరియల్ కిల్లర్ ను పట్టుకోగలిగారు. హర్యానాకు చెందిన రాహుల్ జాట్ పాత నేరస్తుడు. రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో చోరీలు, ఆయుధాల అక్రమ రవాణా తదితర కేసుల్లో జైలుకు వెళ్లొచ్చాడు. ఈ ఏడాది మే వరకు రాజస్థాన్లోని జోధ్పూర్ జైల్లో గడిపిన రాహుల్ బెయిల్పై విడుదలయ్యాడు. అక్కడ నుంచి గుజరాత్లోని ఉద్వాడ పట్టణానికి చేరుకుని ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. ఆ తరువాత రైల్వే కిల్లర్ గా అవతారమెత్తాడు. చిన్నప్పుడే రాహుల్ కు పోలియో సోకడంతో రైళ్లలో దివ్యాంగుల బోగిల్లో ఎక్కి దేశం మొత్తం తిరగడం ప్రారంభించాడు. ఈ ఏడాది జూన్ 2వ వారం నుంచి దేశ సంచారం చేస్తున్న రాహుల్ అక్టోబర్ 17న తొలి హత్య చేశాడు. బెంగళూరు మురుదేశ్వర్ రైల్లో ప్రయాణిస్తుండగా బీడీ విషయంలో గొడవ జరగడంతో తోటి ప్రయాణికుడి గొంతు నులిమి చంపేశాడు. ఆపై అతడి వద్ద ఉన్న సొత్తు సొమ్ము తీసుకుని రైలు దిగిపోయాడు. దీనిపై మంగళూరులో ఉన్న ముల్కీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆపై కతిహార్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణించిన రాహుల్ పశ్చిమ బెంగాల్లోని హౌరా స్టేషన్లో మరో వృద్ధుడి గొంతు కోసి చంపి దోపిడీకి పాల్పడ్డాడు. పూణే కన్యాకుమారి ఎక్స్ప్రెస్ లో మరో మహిళపై అత్యాచారం చేసి కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. వీటిపై ఆయా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కానీ ఒక్క ఆధారం కూడా దొరక్కపోవడంతో దర్యాప్తు ఆలస్యమైంది. ఈ నెల 14న ఉద్వాడలోని తాను పనిచేసిన హోటల్ కు వెళ్లి జీతం తీసుకోవాలని భావించాడు. అక్కడకు వచ్చిన రాహుల్ కు స్టేషన్ ప్లాట్ఫామ్ పై ఒంటరిగా సంచరిస్తున్న యువతి కనిపించింది. ఆమెను సమీపంలోని తోటలోకి లాక్కెళ్లి అత్యాచారం చేసి చంపేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న వల్సాద్ పోలీసులు ఘటనా స్థలంలో లభించిన బ్యాగ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. వివిధ రైల్వే స్టేషన్లలోని దాదాపు 2500 సీసీ కెమెరాల్లో ఫీడ్ ను అధ్యయనం చేయగా ఓ ఫుటేజీలో అనుమానితుడి స్పష్టమైన ఫోటో కనిపించింది. సూరత్ లోని ఓ సెంట్రల్ జైల్ అధికారి అతడిని రాహుల్ జాట్ గా గుర్తుపట్టారు. దీంతో అతని ఫోటోను ఆయా రాష్ట్రాలకు పంపించి గాలించడం మొదలుపెట్టారు. మరోవైపు రైళ్లలో తిరుగుతూ ఈ నెల 24న తెల్లవారుజామున సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దిగాడు రాహుల్. ఆ సమయంలో మంగళూరు స్పెషల్ ఎక్స్ప్రెస్ SLR కోచ్ లో ఓ మహిళ ఒంటరిగా ఉండటం గమనించాడు. ఆమెను గొంతు నులిమి చంపేసిన రాహుల్ నగదు, సెల్ ఫోన్లు తస్కరించాడు. అక్కడ నుంచి రైల్లోనే ఉడాయించాడు. ఈ హత్యపై సికింద్రాబాద్ GRP అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అప్పటికే రాహుల్ బాంద్రా బుజ్ ఎక్స్ప్రెస్ లో సోమవారం గుజరాత్ లోని వాపి చేరుకున్నాడు. ఇతడి కదలికలు సాంకేతికంగా గమనిస్తున్న వల్సాద్ పోలీసులు చివరికి అతన్ని వలపన్ని పట్టుకున్నారు. సికింద్రాబాద్ లో చంపిన మహిళ నుంచి తీసుకున్న సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇతడి అరెస్టుపై సికింద్రాబాద్ GRP పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 24 మధ్య 35 రోజుల్లో రైళ్లలో సంచరిస్తూ 5 రాష్ట్రాల్లో 5 మర్డర్లు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.